సరదాగా మా ఇంట్లో పార్టీ చేసుకుందాం వస్తారా? మందేపిస్తావు మరి. అసలు ఎప్పుడు తాగనట్టే మాట్లాడుతున్నారే. మరి ఇంట్లో మీ వైఫ్ ఉంటుందేమో. ఉంటుంది. ఎక్కడికి వెళ్తుంది? ఉంటుందా? ఆ చిన్న పిల్లాడి సంగతి ఏంటి? వాడు వాళ్ళతో కలిసి తాగుతాడా? ఇంతకీ ఆ పనికి మాలినాడు ఎక్కడున్నాడు? బహుశా నైట్ పార్టీ కోసం ఇప్పటి నుంచి రెస్ట్ తీసుకుంటున్నాడు అనుకుంటా. వాడు అక్కడే ఉన్నాడా? తొందరగా లేచిరారా తెంగురోడా. హే, పని అయిపోయాక గేట్ మూయడం నేర్చుకో. సారీ మర్చిపోయాను టామ్. హాయ్ మామా. హాయ్ మామా. ఓ హలో డియర్. ఫుడ్ ప్రిపేర్ చేశాను. ఓ గుడ్. లవ్ యూ స్వీటీ. లవ్ యూ స్వీట్ మమ్మీ. పార్టీ చాలా బాగుంది. హే డార్లింగ్, ఏంటి విశేషాలు? హే వచ్చావా డార్లింగ్? ఇప్పుడే ఫుడ్ ప్రిపేర్ చేశాను. నా ఫ్రెండ్స్ కొంతమందిని ఇన్వైట్ చేశాను. అయితే ఎంజాయ్ చేయండి. తప్పకుండా. కానీ మా కోసం తినడానికి స్పైసీగా ఏదైనా చేయొచ్చు కదా, బంగాళదుంప చిప్స్ లాంటివి. ఖచ్చితంగా చేస్తాను డార్లింగ్. కానీ రొటీన్ గా కాకుండా ఇంకేమైనా చేస్తాను. అమ్మ కోసం కూడా కొన్ని మిగిల్చు. తప్పకుండా. థ్యాంక్ యూ సో మచ్. ఏం పర్వాలేదు. ఇంకొక విషయం. ఏంటి? నిన్న రాత్రి ఎక్కడున్నావు? నేను ఇక్కడ ఇంట్లోనే ఉన్నాను కదా. నేను వాష్రూమ్కి వెళ్ళటానికి మధ్యరాత్రిలో లేచాను, కానీ నువ్వు బెడ్ మీద లేవు. రాత్రి నిద్ర పట్టకపోతే బయట కాసేపు వాక్ చేశాను. నువ్వు చెప్పేది నిజమేనా? నువ్వు నా ప్రాపర్టీ అని ఏమాత్రం మర్చిపోకు. రేపెవడో వచ్చి నీ గురించి తప్పుగా మాట్లాడితే నేను తట్టుకోలేను. నేను చెప్పే ఈ విషయాన్ని బాగా గుర్తుపెట్టుకో. నా పరువు పోనివద్దు. వీడికి అసలు షూటే సరిగా రాదు. జాక్, నీకు తాగుడు ఎక్కువైనట్టుంది. అవును, ఎక్కువైంది. థ్యాంక్ యూ మిస్ మెగాన్. నో ప్రాబ్లం బాబ్. ఎవరికైనా ఇంకా ఏమైనా కావాలా? నా కోసం ఇలాంటి బీర్ ఇంకోటి తీసుకురా. నాకు ఒక ఎక్స్ట్రా టీన్. అటు చూసావా? ఈసారి పేలిస్తే బుల్లెట్లు దూసుకెళ్ళిపోవాలి. అర్థమైందా? ఏంటి అంత సత్తా ఉందా జాక్? రేపు బ్రేక్ఫాస్ట్ కోసం టౌన్ కి వెళ్ళి ఎగ్స్ తీసుకొని వస్తాను. వెళ్లే ముందు ఇంకో 30 బుల్లెట్స్ పెట్టెళ్ళొచ్చు కదా డార్లింగ్. ఖచ్చితంగా. Cheers, darling. బాగా చేస్తున్నావు. ముసలాడి కంటే బెటరే కదా. వాడి నరాలు చచ్చిపడిపోయి ఇప్పటికి 5 years పైనే అవుతుంది. అన్ని సంవత్సరాల నుంచి పరిచయమా? అవును. వాడు తొందరలోనే హార్ట్ అటాక్ వచ్చి ఖచ్చితంగా పోతాడు. వాడు చచ్చిన మరుక్షణమే వాడికి సంబంధించిన ఆస్తులు, ప్రాపర్టీస్ అన్నీ కూడా అమ్మేస్తాను. వీలైతే వాడి శవాన్ని కూడా. అసలు వాడు ఆ డబ్బంతటిని ఏం చేస్తున్నాడో వాడికి తప్ప ఎవ్వడికి తెలీదు. అమ్మేస్తే వచ్చిన డబ్బుతో ఏం చేస్తావు? ఏమో తెలీదు. బహుశా నేను అమ్మ ఉండడానికి ఒక ఇల్లు కొంటాను. ఎక్కడైనా మంచి ప్లేస్లో ఈ చెండాలానికి దూరంగా. కానీ ఈ చోటు ఎందుకు నాకు నచ్చుతుంది. నువ్వెక్కడికి తిరగవు కాబట్టి నీకే చోటైనా నచ్చేస్తుంది. నువ్వు కూడా పెద్ద తిరగవు కదా. నేను నీలా ఇంట్లో ఉండే రకం కాదు. టీవీలో ట్రావెల్ ఛానల్ చూస్తాను.
మీరందరు ఇక్కడే ఉండండి. నేనిప్పుడే ఒక మృగాన్ని లేపేసి వస్తాను. ఓకే. నువ్వు నన్ను ఏం వాడుకోవట్లేదు కదా? వాడుకుంటే మాత్రం ప్రాబ్లమా? లేదు. మంచిది, త్వరగా బట్టలు వేసుకో. వాడికి నేను ఇంకా ఇంటికి రాలేదని తెలిసేలోపు నేను త్వరగా ఇంటికి వెళ్ళిపోవాలి, లేదంటే ఇక్కడికే ఈ వచ్చేస్తా. విషయం కనుక మీ వాడికి తెలిస్తే చాలా అసహ్యంగా ఉంటుంది. ఎంతకీ ఏంటా విషయం? వాడి వైఫ్ ఇచ్చే ఆనందం తీయగా ఉంటుందనా, లేదా వాడేం పీకలేడనుకుంటున్నావా? దొరికిపోయాను. ఏం పీకగలను దేవుడా, చూపించనా? నన్ను దయచేసి కాపాడు. ఇంకెప్పుడు నా జీవితంలో ఇంకా ఏ అమ్మాయి జోలికి వెళ్ళరు. దయచేసి నన్ను వదిలేయండి ప్లీజ్. టామ్, ఏం చెయ్యొద్దు. నువ్వు నోరు మూసి కూర్చో. ఏంటో ఆటోమేటిక్ గా వచ్చేస్తుంది. నువ్వు నాకు ఇంకెప్పుడు కనపడద్దు. ఓకే సార్. అటు కాదు, వెనక్కి. అది బయట చల్లగా ఉంది కదా, డ్రెస్ వేసుకుని వెళ్తాను. అది వెళ్ళిపో. ఓకే. నువ్వే విడ్రా నన్ను కొట్టడానికి. నేనేం చేశాను నువ్వు నన్ను కొట్టావు? అసలు నా గురించి ఏమనుకుంటున్నావే? నన్ను తక్కువగా అంచనా వేస్తున్నావా? నువ్వు ఎవడైతే ఏంటి, ఒక ఆడదాన్ని కూడా సరిగ్గా పట్టించుకున్నప్పుడు. నాకు వీడెప్పుడు అస్సలు నచ్చడు. నువ్వు బానే ఉన్నావా బేబీ? బాగున్నానమ్మా. టామ్, టామ్. సరే అరవకు బేబీ. మొత్తం అంతా బ్లడ్ పోతోంది. మామ్, తను చనిపోయినట్టున్నాడు. నాకు తెలిసి వీడు చనిపోయాడు. మొత్తం బ్లడ్ అంతా కారిపోతోంది. ఫ్లోర్ అంతా ముద్ద అయిపోయేలా ఉంది. బ్రాండన్ బిజీగా ఉన్నాడు. మీరు చెప్పాలనుకున్నది వాయిస్ మెసేజ్ లో తెలపండి. డేవిడ్ బ్రోడన్ త్వరగా రెడీ అయ్యి ఇందాక మనం కలిసిన చోటుకొచ్చాయి. పని మొదలు పెట్టాక మధ్యలో ఆపేయద్దు. మమ్మీ, ఏం చేస్తున్నావు? ఇప్పటికే ఏం చేయాలో తెలియట్లేదు. సరిగ్గా ఆలోచించు బేబీ. వీడు చచ్చాడు. ఇక మిగిలిన ఆస్తంతా మనదే. ఒక్క దెబ్బకి 2 పిట్టలు. ఇక వీడి ఇన్సూరెన్స్ డబ్బులు వస్తే మనం జీవితాంతం బ్రతికేయచ్చు. నిజంగానా బేబీ? కానీ మమ్మీ, మనం జైలుకి వెళ్ళిపోతే? ఓ, ఎందుకా మాటలు? నువ్వు అనుకున్నట్టేం జరగదులే. ఇక ఆ డబ్బంతా ఏంటది? ఏదో టీవీలో చూపించినట్టు భూమికి మంచి చేయడం కోసం గ్రహం నుండి ఎవరో ఊడిపడ్డట్టుగా ఉంది. ఇలాంటి అనవసరమైన విషయాలు నీకెందుకు? అది నిన్ను పడుకోబెట్టి ఏం చేయాలో అది బాగా చేస్తే మనం జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడు ఏం చేద్దామో చెప్పు. నాకు తెలియట్లేదు జాక్. ఏంటి, ఇప్పుడు ఏం చేద్దాం? మనం అక్కడికి వెళ్ళి దాన్ని చూసి ఆ తర్వాత దాన్ని ఏం చేయాలో అది చేద్దాం. కరెక్ట్గా చెప్పావు. ఏలియన్ సంగతి చూద్దాం. ఏం జరిగింది? నాకు తెలీదు. పదండి, మొదలు పెడదాం. అదిగో అక్కడ. అక్కడున్నది నీ రేడియో. ఓ షిట్ జాక్, నువ్వైనా చెప్పాలి కదా. వీళ్ళ గొడవ ఏంటో ఇప్పుడు. ఈ టైంలో ఏ పనికి మాలినోడు ఏదంతా చేస్తున్నాడో కనిపిస్తే కాల్చిపడేస్తాను.